భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి కేసీఆర్ గారు కవితని సస్పెండ్ చేశారు. దాంతో కవిత మరింత వేగంగా బీఆర్ఎస్ పార్టీపై దాడిని పెంచారు. కేసీఆర్పై వ్యాఖ్యలు చేయకుండా హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేస్తూ నానా జాగ్రత్త, నీ వెనకాల దొంగలు ఉన్నారంట అని చెప్పేసి ఆ తండ్రికే జాగ్రత్త చెప్పారు కవిత గారు. అయితే ఈ మొత్తం విషయంలో రాబోయే కాలంలో కవిత వలన బీఆర్ఎస్ పార్టీకి నష్టమా లాభమా అని చూస్తే, కవితకి ప్రజల్లో వచ్చే ఆదరణ, సానుభూతి చూసి బీఆర్ఎస్కి నష్టమా లేకపోతే కవితకి నష్టం ఉందా చూడాలి. కవితకి పార్టీకి దూరం అయితే మాత్రం, దూరం అవ్వడం మాత్రం చాలా లాభమని, బీఆర్ఎస్ పార్టీకి లాభమని చెప్పాలి. ఎందుకంటే మద్యం కేసులో జైలుకి వెళ్ళడం వలన పార్టీ నష్టపోయింది ఆ ఎన్నికల్లో. ఇది ఎవరు కాదనే నిజం. ఆమెపై నిందలు చెరిపేసుకున్నంత వరకు ఆ చెడ్డ పేరు నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఆ నిందలు పోనంత వరకు కూడా ఆమెకి ప్రజల్లో, అభిమానుల్లో ఆ అనుమానం అలానే ఉంటుంది. ఇది కవితకు చాలా పెద్ద పరీక్ష. ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఆ పార్టీకి కూడా పరీక్షగా మారే అవకాశం ఉంది. ఈ విషయం పార్టీ నాయకులపై ఆమె కామెంట్స్ కేసీఆర్కు కవిత పార్టీని సస్పెండ్ చేయడం ద్వారా ఈ సమస్యకు కేసీఆర్ ఒక పరిష్కార మార్గం కనిపెట్టారని చెప్పాలి. ఇది బీఆర్ఎస్ పార్టీపై అవినీతి మచ్చకు కొంత పరిష్కారం. మద్యం కుంభకోణం ప్రశ్నకు సమాధానం ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక కవిత పోరాటం ఆమెదే. ఆ స్త్రీ శక్తిగా ఎదగలుగుతుందా లేదా రాజకీయ పోరాటం చేయగలుగుతా లేదన్నది ఆవిడ చేసే ఎత్తుగడలను బట్టే ఉంటుంది. అంటే బీఆర్ఎస్లో ఉంటే అసంతృప్తి నాయకులను చేరదీయగలిగితే అప్పుడు ఆమె గెలిచే అవకాశం చాలా ఉంటుంది. ఇక ఎన్నికలు సొంతంగా పోటీ చేసి తన సీటు తాను గెలుచుకున్నా సరే ఆవిడకి విజయం సాధించినట్టే. ఎందుకంటే కవిత పోరాటం ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్తోనే కాదు, ఏ పార్టీలో చేరకపోతే కాంగ్రెస్, బీజేపీతో కూడా. ఇక అవినీతి మచ్చ, మద్యం కుంభకోణం భూతంగా ఆమెను వెంటాడుతూనే ఉంటాయి. సొంత పార్టీతోనే వైరం పెట్టుకుని భారత రాష్ట్ర పార్టీ సమితికి ఒక మంచి పని చేసిందని చెప్పాలి. ఆవిడ బీఆర్ఎస్ పార్టీకి మంచి చేసింది. ఆవిడ గొడవ పెట్టుకుని ఆవిడ విడిపోవడం వల్ల ఏదైతే మద్యం కుంభకోణం ఉందో అది పార్టీకి చీటు చేసే అవకాశం అయితే తక్కువ ఉంటుంది. ఎందుకంటే మద్యం కుంభకోణం ఇంకా ఆ కేసు అంతా కూడా, ఆ అవినీతి అంతా కూడా ఆవిడ చెందినదిగా ఎవరు భావించాల్సి వస్తుంది జనాలు కూడా. ఎందుకంటే ఇది కేసీఆర్ గారికి తెలియకుండా జరిగింది అనే ఒక ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంది ఈ ఇద్దరి మధ్య గొడవ వల్ల. సో ఇది ఒక వీళ్ళు సొల్యూషన్ లాగా కావాలని చేశారా లేకపోతే వేరే విధంగా చేశారా అన్నది చూస్తే కనుక ఏది ఏమైనా కానీ ఈ ఎంటైర్ ఇష్యూ వల్ల కవితకి కొంచెం దెబ్బ, ప్లస్ పార్టీకి కొంచెం బీఆర్ఎస్ పార్టీకి మంచి లాభం అనే చెప్పాలి.